అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి భవాని, విశాఖపట్నం. మనందరమే ఈ భూమి మీద జన్మ తీసుకున్నందుకు ప్రతిరోజు ఎందరియో ధ్యాన అనుభవాలు, ఎందరియో సూక్ష్మ శరీర ప్రయాణాలు, ఇంకెందరివో ఇక్కడ ఎలా జీవిస్తున్నాం, ఎలా ఎదుగుతున్నామని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికి నచ్చిన బాటలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉంటుంది లోపల. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి, ఆధ్యాత్మిక మార్గం తెలుసుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి అని ఉంటుంది. కానీ బాహ్య ప్రపంచంలో ప్రతి క్షణం సంసార సాగరంలో ఎన్నో ఆ మనసు అనే మార్గం ద్వారా లాగేస్తుంటాయి. అయితే మన కర్తవ్యాన్ని చేస్తూ అనుక్షణము శరీరంతో ఆనందంగా ఉంటూ ఉన్నతంగా ఎదగొచ్చు. అంటే ప్రతి క్షణం మనదే, సమయమే సాధన. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతిరోజు మనతో మనం మమేకం అవ్వాలి. అనుకోవచ్చు, మనతో మనం ఎలా మమేకం అవుతాము అని. ఒక ఆలోచన అవసరం లేనిది వచ్చినప్పుడు ఇటువైపు నేను ప్రయాణించకూడదు, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి అనుకుంటే దాని యొక్క ఎనర్జీ తగ్గుతుంది. నీ నిర్ణయము, నీ లోపల ఈ సంతోషాలు, ఈ ఆనందాలు, ఇక్కడున్న ఈ యొక్క మానవ శరీరంతో ఉన్న బంధాలు, అనుబంధాలు చూసుకుంటూ కూడా అనునిత్యం నేను ఒక ఆత్మ అని మన నామస్మరణ లోపల ఉంటే తప్పకుండా దేహం దేవాలయం అవుతుంది, ఆత్మ పరమాత్మ అవుతుంది. ఎందుకంటే ఇది ఎవరికో కానీ మనకు సాధ్యపడదు అనుకోవద్దు. అందరికీ సాధ్యమే, ఇది ఎక్కడ కష్టం లేదు, ప్రతి ఒక్కరికి సాధ్యం. మనం రెడీ అవ్వాలి. మనం రెడీ అయితే తప్పకుండా ఆ యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాము. గతమయ్యింది, వర్తమానంలో ఉంటాము. ఆ విశ్వంతో, పంచభూతాలతో ప్రతిదాన్ని పాజిటివ్గా. ఎవరికి ఏదో నీరసం ఉంది, నీకు రోగం ఉంది, నీకు రోగం ఉంది, నీకు రోగం ఉంది అంటే వీళ్ళ నోట్లోంచి ఆ వేస్ట్ మాటలు వస్తూ ఉంటాయి. విన్న వాళ్ళకు కూడా భయం పడుతూ ఉంటుంది. నిజమే కదా, రోగం ఉంది, ఎలా ఉంటామని. అందుకే ప్రతి క్షణము నా దేహం దేవాలయం, నేను ఒక ఆత్మ పరమాత్మ అనుకున్నప్పుడు నీలో నుంచి ఒక శక్తి వస్తుంది. నీ లోపల ఆలోచన విధానం మారుతుంది. నీ మాట మంత్రం అవుతుంది. మాట్లాడితే మనకో ఇతరులకో ఉపయోగపడాలి, వింటే మనకు మనశ్శాంతి ఉండాలి. ఆ మాటలు మనకు అశాంతి కలిగిస్తున్నాయి అనుకోండి, అవి అక్కడ వినక్కర్లేదు, అక్కడే వదిలేయచ్చు. మనకు చూస్తుంటే చిరాకు పుడుతుంది అనుకోండి, అక్కడ నుంచి తప్పించుకోవచ్చు. లేదా కళ్ళు మూసుకొని, ఓ పరమాత్మ, ఇక్కడ అన్నీ తట్టుకొని నిలబడే శక్తి నాకు ప్రసాదించు. నీకు అవమానం జరుగుతుంది అనుకోండి, నీకు బాధ కలుగుతుంది అనుకోండి, కళ్ళు మూసుకొని, ఓ పరమాత్మ, ఏ జన్మలో ఎక్కడ ఎవరిని బాధ పెట్టానో ఈ జన్మలో ఇంత బాధపడవలసి వస్తుంది, ఈ జన్మకైనా ఈ కర్మలు దగ్ధం చేసుకోవాలి నేను అని నీ అంతర్మదనంలో ఆ సృష్టితో లయమైతే కర్మ దగ్ధమవుతుంది. లేదు, ఏ కర్మలు లేవు, ముందు జన్మలే లేవు, ఇప్పుడున్నదే నా మార్గమే గొప్పది అనుకుంటే అది రైటే. ఎందుకంటే యద్భావం తద్భవతి. నీ లోపల నాకు ఏమీ లేదు, నేను ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికే భూమి మీదకి వచ్చాను, విజయబేరి మ్రోగిస్తాను, ఆనందంగా జీవిస్తాను, ఈ ఆత్మజ్ఞానంలో ఉన్నతంగా ఎదుగుతాను అనుకున్నప్పుడు తప్పకుండా ఎదిగే శక్తి నీకు వస్తుంది. ఎందుకంటే నీ లోపల అంత నిగూఢ సంపద ఉంటుంది. ఎక్కడ వెతికినా ఏమీ దొరకదు. నీలో ఉన్నదాన్ని గ్రహిస్తే నీ లోపల ఉన్న దివ్యాత్మ, నీ లోపల ఉన్న ఉన్నత శక్తి, నీ లోపల ఉన్న అద్భుతము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అచంచలమైన ఆ శక్తి ఉంటుంది. అందుకే ఓ మనిషి మేలుకో అంటారు పరమ గురువులందరూ కూడా. నువ్వు మనిషివి, ఏమి చేత కాదు అనుకోక, అసాధ్యం అనుకోక, నీలో ఎంతో శక్తి ఉంది, ఆ విశ్వంతో మమేకం అవ్వని చెప్తారు. పరమ గురువులందరూ చెప్పేది ఒకటే, దేహం దేవాలయం, ఆత్మ పరమాత్మ. సర్వ మతము, నీలో ప్రతి ఒక్కరిలో ప్రాణశక్తి ఉంది. దేహం అనే వాహనంలో ప్రాణం అనే ఒక శక్తి ఉంది. ఆ శక్తికి నువ్వు విశ్వంతో తోడైతే ఎంతో జరుగుతుంది. ఈ దేహము ఇక్కడ ఎంతో ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటుంది. ఇతర లోపాలు మనం ఎంచటం కాదు. నువ్వు సరికాదు, నువ్వు కోపిష్టివి, నువ్వు ఏం ధ్యానం చేస్తున్నావు, లేకపోతే నువ్వేం పూజ చేస్తున్నావు, నీకు ఆ ఫలితం ఏం దక్కింది అనటం కాదు. ఎవరికి వారే వాళ్ళు ఆత్మవిచారణ చేసుకోవాలి.
నా జన్మ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ మార్పు ఏంటి, ఇంకా నేను ఏం మార్పు చేసుకోవాలి, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం మాట్లాడాలి, ఇతరులకి నువ్వు ఏం అందిస్తున్నావో సృష్టి నీకు అదే ఇస్తుంది. నువ్వు బాధనిస్తున్నావా, భయాన్ని ఇస్తున్నావా, టెన్షన్ ఇస్తున్నావా, అవమానం ఇస్తున్నావా, అది నీ ఆత్మసాక్షికి తెలుసు, ఆ పైన తెలుసు. నువ్వేమిస్తున్నావో అదే ఎన్నో రెట్లు సృష్టి నీకు ఇస్తుంది. అందుకే ఎందరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని జ్యోతిష్యాలకు వెళ్ళినా, ఎన్ని జాతకాలకు వెళ్ళినా, ఎందరు గురువులు తెలిసినా వినినా వాళ్ళ ప్రవచనాల్ని, వాళ్ళు వాక్కుల్ని పట్టుకొని ప్రయాణం చేసినప్పుడే, నీకేం కావాలో అది అందుకున్నప్పుడే ఎవరిని ఉద్ధరించరు. నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి, నీకు నువ్వే తరించాలి, నీ జన్మ నువ్వే సార్థకం చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఆనందంగానే జీవిస్తా. నిన్నెవరు గుర్తించకపోవచ్చు, కానీ ఆ సృష్టి గుర్తిస్తుంది. నువ్వేంటో నీకే తెలుస్తుంది, ఎవరికి తెలియకపోవచ్చు. శాశ్వతమైనది నువ్వు సంపాదించుకుంటావు. ఇక్కడ ఉన్నంత వరకు ఎలాంటి వాళ్ళ మధ్య నువ్వున్నా ఆనందంగా ఉండగలుగుతావు. అదే దైవశక్తి, అదే మానవ శక్తి, అదే ఆనందం, అదే ఉన్నత శక్తి కూడా. తెలుసుకుంటే చాలా ఉంది, ఆచరిస్తే ఎంతో ఉంది. అందుకే ప్రతి ఒక్కరము ఎప్పుడైతే నిస్వార్థమైన ప్రేమ సాధనలోకి వెళ్తారో అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందులో మనం కూడా ఉందామండి.